గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. తెలంగాణ రాజకీయాలు బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో అన్ని పొలిటికల్ పార్టీలు బీసీ రాగాన్ని ఆలపిస్తున్నాయి. కులగణన, బీసీ రిజర్వేషన్ వంటి అంశాలపై తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. సోషల్ జస్టిస్ తమ పార్టీలోనే సాధ్యమని నొక్కి చెప్తున్న కాంగ్రెస్ కులగణనను పూర్తి చేసి సోషల్ ఆడిట్పై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ గళమెత్తారు కవిత. ఇందిరా పార్క్ వద్ద జరిగిన సభలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకమంటూ ఫైర్ అయ్యారు. అయితే కవిత కామెంట్స్కు అధికార కాంగ్రెస్ నుంచి కూడా ధీటైన కౌంటర్స్ వస్తూ ఉన్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీలకు చేసిందేంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలా తెలంగాణ రాజకీయం మొత్తం బీసీల చుట్టూనే తిరుగుతోంది. రైట్. ఇంతకీ తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నట్లు బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమేనా? బీసీలకు రాజ్యాధికారంపై బీఆర్ఎస్ వైఖరేంటి? బీసీలకు రిజర్వేషన్ ఇవ్వటంలో ఎందుకు ఆలస్యం అవుతోంది? ఇలాంటి అంశాలని ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ అందే సత్యం గారు, పొలిటికల్ అనలిస్ట్, నగేష్ గారు, ఏఐసిసి లీడర్, వెంకటరాములు గారు, బీఆర్ఎస్ లీడర్. అందరికీ నమస్కారం అండి. అందే సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. యాక్చువల్లీ మనం బీసీ రిజర్వేషన్స్కు వెళ్లే ముందు సత్యం గారు, అంటే బడుగు బలహీన వర్గాలకు అంటే విద్య, ఉపాధి, రాజకీయాల్లో తగినంత ప్రాధాన్యత ఉందా? అంటే ఇప్పుడు రిజర్వేషన్స్ అంటూ ఉన్నారు. ఏ పార్టీ వీళ్ళకి న్యాయం చేసింది? వీళ్లకు ఏ పార్టీ న్యాయం చేయలేదన్న విషయం కొన్ని లెక్కలు చూస్తే మనకు అర్థం అవుతుంది. దరిదాపు 14 సార్లు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి రాష్ట్రంలో. అట్లాగే పార్లమెంట్ ఎలక్షన్లు జరిగినాయి. 13 పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూస్తే ఎమ్మెల్యేలు 15% ఎన్నికయ్యారు బీసీల నుంచి. జనాభా గతంలో 52% ఉందన్నారు. ఇప్పుడు పుట్టుస్వామి కమిషన్ కానీ, మురళీధర్ కమిషన్ కానీ అవన్నీ చూసిన తర్వాత దేశ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ 56% పెరిగి ఉంటుంది అనేది అంచనా. అటువంటి దాంట్లో 14%, 15% ఎమ్మెల్యేలు, 13% మాత్రమే ఎంపీలు, 10% మంది మాత్రమే ఎమ్మెల్సీలు. ఈ విధంగా కేంద్రంలో 8% మాత్రం మందే బీసీ మంత్రులు. ఇది రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి పర్సంటేజ్. అంటే 56% ఉన్నటువంటి బీసీల యొక్క ప్రాతినిధ్యం అది దుస్థితి. అట్లాగే దేశ స్థాయిలో కూడా కొద్ది గొప్ప తేడాతో ఇట్లే ఉంది. 1951లో రిజర్వేషన్లు వస్తే 1990 వరకు 40 ఏళ్ళు బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయలేదు కేంద్రంలో. 1990లో మండల్ కమిషన్ రికమెండేషన్స్ వచ్చినాక, విపి సింగ్ అమలు చేసినాక అప్పుడు 27%, అది కూడా విద్యా ఉద్యోగాలే, రాజకీయ రిజర్వేషన్లు కానీ ఇంక ఇతర రిజర్వేషన్లు కావు. కాబట్టి కేవలం ఆ 2 రిజర్వేషన్స్ విపి సింగ్ అమలు చేసినందుకే విపి సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. అంతకుముందు 40 సంవత్సరాలు ఈ బీసీలకు కేటాయించిన 27% ఉద్యోగాలు ఎడిపోయినాయి. అంటే జనరల్ కేటగిరీకి మళ్ళించి అగ్రకులాలే వాటిని స్వాధీనం చేసుకున్నాయి. అది పరిస్థితి. కాబట్టి నాకు ఒక కులానికి వ్యతిరేకంగా ఇంకో కులానికి అనుగుణంగా ఉన్నటువంటి అభిప్రాయాలు కావు. ఒక ఫ్యాక్ట్స్, ఒక ఎనలిస్ట్గా, అందులో ఎకనమిస్ట్గా ఫ్యాక్ట్సే చెప్తా. కాబట్టి ఆ ఫ్యాక్ట్స్ ప్రకారం 40% రిజర్వేషన్లు కూడా ఇతరులు అనుభవించారు 90 వరకు. ఆ తర్వాత వచ్చినాయి 27% రిజర్వే అయ్యి విద్య ఉద్యోగాలే, రాజకీయ రిజర్వేషన్లు కావు. తర్వాత అట్లాగే మన రాష్ట్రం నుంచి దరిదాపు 66 నుంచి 89% పదవులు 10% ఉన్న అగ్రకులాలు అనుభవించినాయి. మరి వీళ్ళకు బీసీలకు లేవంటే ఎవరికి పోయినట్టు అంటే వాళ్ళకే పోయినాయి. ఈ పరిస్థితి అన్ని పార్టీల్లో కొనసాగుతుంది. దీనికి తెలుగుదేశం అనో, బీఆర్ఎస్ అనో, కాంగ్రెస్ అనో, కమ్యూనిస్ట్ అనో, కమ్యూనిస్టులు కూడా ఎక్కడ చూసినా ఇదే నష్టం జరుగుతుంది. కాబట్టి ఇటువంటిది వెంటనే దానికి ఇంకొక అర్థం, ఇంకొక సిద్ధాంతం చెప్తారు దాన్ని దాటేయటానికి. కానీ అన్నిట్లలో ఇదే కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రాతిపదిక, సామాజిక తరగతి ప్రాతిపదిక చూసినప్పుడు దరిదాపు ఎస్సీ అంబేద్కర్ 49లో ఒక మాట అన్నాడు, నేను ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించగలిగాను,
బీసీలకు ఆ పని చేయలేకపోయాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన ఒక బీసీ కమిషన్ యొక్క రికమెండేషన్ ద్వారా ఆ ప్రొటెక్షన్ కల్పిస్తారని ఆశిస్తుందని అంబేద్కర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇప్పటికి కూడా వివిధ రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ వాడుకోవటం తప్ప, ఊయింగ్ చేయటం తప్ప వాళ్ళకు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చేవరకల్లా అసలు రిజర్వేషన్లు పక్కకు పెడితే ఎలక్షన్లన్నీ మానిటైజ్ అయినాయి. అంటే ఏ ఎలక్షన్లో గెలవాలన్నా ఎంపీ గెలవాలంటే 100 కోట్లు, ఎమ్మెల్యే గెలవాలంటే 50 కోట్లు, జడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్ కావాలంటే 25 కోట్లు, జడ్పీటీసీ కావాలంటే 5 కోట్లు, ఎంపీటీసీ కావాలంటే 50 లక్షలు. ఈ స్థితికి వచ్చింది. ఈ స్థితిలో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఓపెన్ కోటాలు కానీ ఎక్కడ పోటీ పడే స్థితిలో లేరు. మానిటైజ్ అయిన తర్వాత ఇంకా మరింతగా ఈ కులాలకు ఎన్నికలు డిసడ్వాంటేజ్గా మారినాయి. దీంతో ఇవాళ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ బీసీలకు వాస్తవానికి మరి కాంగ్రెస్ పార్టీ మంచి పని చేసింది. మేము లెక్కలు తీస్తాం, జనాభా లెక్కలు. రాహుల్ గాంధీ కూడా నేషనల్ లెవెల్లో మంచి డిబేట్ స్టార్ట్ చేశాడు. కాంగ్రెస్ స్వార్థం కోసం అనుకోనియండి. బీజేపీ స్వార్థం కోసం మేము హిందుత్వ ఏజెండా అన్నప్పుడు కాంగ్రెస్ స్వార్థం కోసం కులగణన అననీయండి. ఎవరికేం అభ్యంతరం, ఎవరు ఇష్టపడితే వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఘర్షణలు లేకుండా ఒక మతం మీద ఇంకో మతం ఘర్షణ పడితే తప్పు, ఒక కులం మీద ఇంకో కులం ఘర్షణ పడితే తప్పు. కానీ వారికి వాళ్ళు చైతన్యవంతులై డిమాండ్ చేస్తే తప్పే ఉంటుంది. కాబట్టి కులగణన చేపట్టడం, అది ఎజెండా మీదకి రావటం, తెలంగాణలో ముందే కులగణన చేపడతామని రేవంత్ రెడ్డి ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల లెక్కలు తీయటం, పూనుకోవటం, 42% అమలు చేస్తే ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుద్ది. దీనికోసం ఒక్క మాట అండి, నేను ఇంకా పూర్తి కాలే, నేను ముగిస్తా. ఈ 42% అమలు జరిపితే ఏ రాజకీయ పార్టీ అమలు జరిపితే, ఏ ప్రభుత్వం అమలు జరిపితే ఆ ప్రభుత్వానికి క్రెడిబిలిటీ వస్తుంది, అందులో నిస్సందేహం. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ అమలు జరిపితే కోర్టు తీర్పుల ముందు ఉంటాయా, ప్రభుత్వం అమలు జరుపుతుందా, ఇవన్నీ ఏవవుతాయి అనేది తర్వాత. కానీ అమలు జరిపితే కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ అయింది. అమలు జరపమని డిమాండ్ చేస్తే ప్రతిపక్షాలకు కూడా క్రెడిట్ వస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలు సహజంగానే పరపతి పెంచుకోవటానికి అటువంటి పని చేస్తాయి. దాంట్లో భాగంగానే ఇవాళ కవిత ఇందిరా పార్క్ దగ్గర బీసీల కార్యక్రమం నిర్వహిస్తుంది. మంచిదే. అయితే సహజంగానే కాంగ్రెస్ నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురైతాయి. 10 ఏళ్లు పరిపాలించినప్పుడు తెలుగుదేశంలో హయాంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో 34% ఎన్టీ రామారావు అమలు జరిపిండు. మరి మీ ప్రభుత్వం 34% నుంచి 26% ఎందుకు తగ్గించారు అనే ప్రశ్న వేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఏనియండి, డిబేట్ నడవనియండి, బీసీలకైతే లాభం. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఎన్నికల స్టంట్ కోసం కాదు, పొలిటికల్ స్టంట్ కోసమైనా వివిధ పార్టీలు ఆ డిమాండ్ చేస్తాయి. చేయనియండి, లెట్ దెమ్ డిమాండ్. బట్ ఇది తిరిగి బీసీలకు న్యాయం జరిగితే మనం హర్షించాలి. మరి గతంలో ఇట్లనే దేశవ్యాప్తంగా అంతా మేము బీసీల కోసమే పుట్టినాం, మేము బీసీలు అంటే మేము ప్రాణం ఇస్తాం ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు వీపీ సింగ్ రిజర్వేషన్స్ అనౌన్స్ చేయగానే ఈ రాజకీయ పార్టీలు ఈ ఉపన్యాసాలన్నీ గాలికి పోయినాయి. యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. దాంతో వీపీ సింగ్ ప్రభుత్వం కూలిపోయింది కూడా. వివిధ పద్ధతుల్లో ఎవరికి అనుసరించిన పద్ధతుల్లో వాటిని వ్యతిరేకించి కూల్చేశారు. కాబట్టి ఇవాళ ఇప్పటికైనా తెలంగాణలో 42% రిజర్వేషన్లు అమలు చేస్తే ఖచ్చితంగా బీసీలకు రాజకీయ పొలిటికల్ ఎంపవర్మెంట్. ఇవాళ రాజకీయంగా చైతన్యం అయినప్పటికీ పదవులు లేకపోవటం వల్ల, రాజకీయంలో నిర్ణయం లేకపోవటం వల్ల ఇది నష్టం జరుగుతుంది. గత 20 ఏళ్ళుగా మన వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు పొలిటికల్ డెమోక్రటిక్ ఎంపవర్మెంట్ కావాలంటే ఖచ్చితంగా ఇవాళ ఎకనామిక్ డెవలప్మెంట్లో కానీ లేదా పొలిటికల్ చైతన్యంలో కానీ వీటన్నిటిలో కూడా పార్టిసిపేషన్ ఉండాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తారు. ఆఖరికి వాటికి పేరు పెట్టి ఇన్క్లూజివ్ డెమోక్రసీ, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అని పిలుస్తున్నారు. ఇవన్నీ చెప్తారు. ఆచరణకు వచ్చే వరకల్లా కొందరిని కోర్టులో పోమంటారు, కొంతమంది ఉద్యమాలు లేవదీయమంటారు, ఇది కరెక్ట్ కాదని ఇంకోళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు, ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి వీటన్నిటిని తెలుసుకొని బయటకు వచ్చి 42% రిజర్వేషన్స్ అమలు జరిపితే అందరూ హర్షిస్తారు. దీనికోసం ప్రయత్నం చేసిన పార్టీలకు, ప్రభుత్వాలకు కూడా క్రెడిబిలిటీ వస్తుంది. అంటే సత్యం గారు, అంటే ప్రతిపక్షాలు వీళ్ళు ఇట్లా డిమాండ్ చేస్తూ ఉంటే అంటే అధికార పార్టీ ఏముంటుందంటే ఇప్పుడు కవిత ఇలా ధర్నాలు చేయటం అన్నది విడ్డూరంగా ఉంది. అంటే మీరే చెప్పారు, అంటే ఎన్టీ రామారావు హయాంలో 36% ఉండి వీళ్ళు 10 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా కూడా
వీళ్ళు 27% కుదించారు అని. ఇంకోటి ఏంటి అంటే మన కేసీఆర్ గారు క్లియర్గా చెప్పారు, నేను తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడిని సీఎం చేస్తానని. ఇలాంటివన్నీ వీళ్ళు పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్తగా వీళ్ళు అదొక్కటే కాదండి, అదొక్కటే కాదు. మేము మన బీసీ మంత్రికి అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇస్తే బీసీ సప్లాన్ చేస్తున్నా ఎల్లుండి సంతకం అయిద్దని చెప్పాడు. కానీ బీసీ సప్లాన్ తేలేదు. అంటే బీసీల గళమెత్తుకొని వీళ్ళు రాజకీయ పార్టీకి అదే అజెండాగా ఎలక్షన్స్కి వెళ్ళి దాన్నే విస్మరిస్తే మీరు అన్నట్టు మంచిదే. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షాలు పోరాటం చేయడం నిజంగా బీసీలకు న్యాయం ఎప్పటికైనా జరిగితే మంచిదే. కానీ అది ఎప్పుడు జరుగుతోందండి? మనం మాట్లాడుతున్నాము, డిబేట్లే చేస్తున్నాము. మీరు అన్నట్టు డిబేట్ జరుగుతోంది, కానీ న్యాయం అయితే ఎప్పుడు జరిగినట్టు మనకు కనిపించలా ఎక్కడ. నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ గట్టిగానే దీని మీద పట్టుబడుతున్నట్టు అనిపిస్తోంది. నిజంగా బీసీలకు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% అనౌన్స్ చేసింది నిజంగా ఇస్తే వాళ్ళకే అడ్వాంటేజ్ అవుతుంది, వాళ్ళకే ప్లస్ అవుతుంది. కానీ ఇవాళ సగం పొలిటిసైజ్ చేస్తారండి. అది రాజకీయ పార్టీలకున్న హక్కు. నువ్వు మాట్లాడటానికి వీలు లేదు అనేటువంటి పరిస్థితి లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా మేము మాట్లాడతామంటారు. కానీ అందులో పొలిటికల్ స్టంట్ ఉందా, నిజాయితీ ఉద్యమం ఉందా? ఇప్పుడు 42% కాంగ్రెస్ అమలు జరిపితే మొత్తం కాంగ్రెస్కే క్రెడిబిలిటీ పోకుండా మేము కూడా మద్దతు ఇచ్చినాం అనటానికా, లేకపోతే కాంగ్రెస్ మేము ఉద్యమం చేస్తే కాంగ్రెస్ అమలు చేయలేదు అనటానికా? ఇవన్నీ పొలిటికల్ స్టంట్లు ఉంటాయి. అందుకని ఇవాళ కవిత ఏదో బీసీల కోసం నిజాయితీగా చేస్తుంది అని అంటే దాంట్లో పాలిటిక్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కానీ బీసీ ఉద్యమాలు కూడా ఓసీలు నిర్వహించి ఓసీలు హైజాక్ చేసే పరిస్థితి రాకూడదు. రైట్. అయితే ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఎగవేసే ప్రయత్నం నిజంగా కాంగ్రెస్ చేస్తోందని అనుకోవచ్చా అండి? ఎందుకంటే ఇదే అజెండాగా కవిత గారు ఇప్పుడు ధర్నా చేస్తున్నారు. అంటే కవిత గారికి సడన్గా బీసీ గళం ఎత్తుకోవటానికి కారణం ఏంటి అన్నది మనకు తెలియకపోయినా ఇది కాంగ్రెస్ తెలియకపోయినా కాదు. ఒకటి పార్టీ పునర్నిర్మించుకోవటానికి ఏదో ఒక డిమాండ్ కావాలి. ప్రతిపక్ష పార్టీగా ఏ ఇష్యూ వస్తే ఆ ఇష్యూ మీద డిమాండ్ చేస్తారు. ఇదొక ఇష్యూ బాగుంటుంది అన్నది టేకప్ చేశారు. 42% రిజర్వేషన్లు కనుక కాంగ్రెస్ అమలు జరిపితే మేమే ముందుండి పోరాడితే అది వచ్చిందని చెప్తారు. అంటే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలిపే అజెండాగా ఇప్పుడు కవిత చేస్తుంది. నాకేం భయం, నాకు ఎనలిస్ట్గా నేను ఫ్యాక్టే చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపోయే అజెండాగా ఇప్పుడు కవిత గారు ఇంత ధర్నా చేస్తున్నారు అనుకుంటున్నారు. ఇప్పుడు అది కాదండి, ఇంకోటి కూడా చేసే మనుషులకు కూడా క్రెడిబిలిటీ ఉంటేనే దానికి వస్తుంది. లీడ్ చేసే మనుషులకు కూడా, ఏ పార్టీ అయినా లీడ్ చేసే నాయకులకు కూడా క్రెడిబిలిటీ ఉంటేనే వస్తుంది. క్రెడిబిలిటీ లేని మనుషులు చేస్తే రాదు. అందుకని ఏ పార్టీ వరకైనా ఆ సూత్రం వర్తిస్తుంది. రైట్. మనతో పాటు నగేష్ గారు జాయిన్ అయ్యారు, ఏఐసిసి లీడర్ మన స్టూడియోలో. నగేష్ గారు నమస్తే అండి. అంటే ఏంటండి ఇప్పుడు కవిత గారు ధర్నా వెనకంటే 42% రిజర్వేషన్స్ ఎగ్గొట్టే ప్రయత్నం ఏమైనా చేస్తోందా కాంగ్రెస్ బీసీలకు? కవిత గారు అంటున్నారు, అందుకే మేము ధర్నా చేస్తున్నాం, కాంగ్రెస్ ప్లాన్డ్గా చేస్తోంది 42% బీసీలకు రిజర్వేషన్స్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోంది అని. వాళ్ళ నాన్నగారు అన్నారు దళితుడు సీఎం అవుతారని, 3 ఎకరాలు ఇస్తున్నారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు. వినపట్లేదు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వినిపిస్తుందా అండి ఇప్పుడు? ఓకేనా? ఇంకొంచెం పెంచండి. ఐ గెస్ ఇంకా నేను గట్టిగా మాట్లాడాల్సిందే. ఓకే, మేబీ మైక్ డిస్టర్బెన్స్. అయితే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా అన్నారుగా, కవిత గారు ఒకవేళ 40% కాంగ్రెస్ పార్టీ ఏదైతే కమిట్ చేసిందో బీసీలకి రిజర్వేషన్ అది ఎగ్గొడతారని కవిత గారు అంటున్నారంటే, వాళ్ళ నాన్నగారు వాళ్ళకి ఓ సభ్యత ఉంది. వాళ్ళు ఏమంటారంటే దళితుడు సీఎం అంటారు, ఇంటింటికి ఉద్యోగం అంటారు, 3 ఎకరాలు అంటారు. అవన్నీ సాధ్యం చేసిరా? వీళ్ళు చేయలేదు కదా. అయితే రాజకీయ పొలిటికల్ ప్రొపగండాలో ఆమె ఆ నినాదం చేసుకుంది. కానీ వాస్తవానికి ఇక్కడ మీరు గ్రహించాలి, ఇప్పుడు ఈ 44 రిజర్వేషన్కి వెళ్ళే ముందు ఆల్ ఓవర్ ఇండియా సినారియో చూద్దాం మనము. బహుజన సమాజం పాపులేషన్ స్ట్రెంగ్త్ ఎంత? అప్రాక్సిమేట్లీ 85 to 90% ఈ దేశ సమాజంలో. మన రాష్ట్రంలో కూడా అంతే, మెజారిటీలో బహుజన సమాజమే ఉంటుంది, బీసీలే ఉంటారు. బీసీలకి రిజర్వేషన్ ఇస్తే వాళ్ళ ఏదైతే పాపులేషన్ రేషియో ఉందో దానికి రెస్పెక్టివ్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ కాన్సెప్ట్ ఏంటి?
100%లో 50% ఓపెన్లో ఉంది, 50%లో 27% మన బీసీ సోదరులకు ఉంది. కానీ అది బ్రేక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది కాంగ్రెస్ పార్టీ గ్రహించింది. అంటే రాష్ట్రంలోనే కాదు, రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇదైతే ఆమోదంలో కూడా తీసుకొస్తారు, రిజర్వేషన్ తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో కూడా పెడతారు. కానీ ఇక్కడ వ్యాలిడిటీ అనేది క్వశ్చనబుల్. ఒకవేళ రాష్ట్రం ఇంత రిజర్వేషన్ ఇస్తుంది అంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మందల్ కమిషన్ మందల్ జడ్జిమెంట్ ఉంది. దాంట్లో ఏమంటుందంటే ఓన్లీ 50 అవుట్ ఆఫ్ 100 50% రిజర్వేషన్లో 27% బీసీకి అలాకేట్ అయ్యింది. మీరు ఎలా పెంచుతారు? దిస్ ఈజ్ అగైనెస్ట్ లా అనే స్పిరిట్ ఆఫ్ లా అన్నట్టు సుప్రీంకోర్టు కొట్టేసే ఛాన్సెస్ ఉంది. కానీ బాధ్యతగా ఇక్కడ సెంట్రల్లో బీజేపీ ఉంది. రిజర్వేషన్ అనేది అంటే ఇంప్లిమెంటేషన్లో తీసుకురావాలంటే బీజేపీ బిల్లు రూపంలో పార్లమెంట్లో పెట్టాల్సిందే. ఏదైతే బహుజన సమాజం ఉందో దానికి వాళ్ళకి న్యాయం జరగాలంటే వాళ్ళ రేషియో ఆఫ్ రిజర్వేషన్ పెరగాలి అంటే వాళ్ళు బిల్ తీసుకురావాలి. అక్కడ బీజేపీ అసలు సెన్ససే చేయలేదు. ఏ విధంగా రిజర్వేషన్ ఇచ్చే అంటే అక్కడ బీజేపీ దగ్గర అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవద్దు రిజర్వేషన్ బీసీలకు అన్నది. కానీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అంటున్నారుగా, జిత్నీ ఆబాదీ ఉత్నా హక్ అని. బీసీ నినాదం, బహుజన్ సమాజం అంటాం, బబ్బన్ షేర్ అంటాం. ఎందుకు అంటున్నామంటే ఇంతవరకు ఇప్పుడు ఈ దేశాన్ని నడిపే 90 మంది సెక్రటరీలు ఉంటే అందులో 85 సెక్రటరీలు ఓన్లీ అప్పర్ క్యాస్ట్ బిలాంగ్ చేసిన వాళ్ళే ఉంటారు. అంటే అన్యాయం జరుగుతుంది కదా. రిజర్వేషన్ అనేది కరెక్ట్ ఇంప్లిమెంటేషన్లో లేదుగా. ఈ బహుజన సమాజం ఏదైతే ఉందో ఓట్లు అయితే వీళ్ళే వేస్తారు, రైట్? ఓట్లు వేస్తున్న వాళ్ళ ఇంత షేర్ ఉంది ఓట్ రేషియో. అలాంటప్పుడు వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్లో తీసుకురావాలి. అడ్మినిస్ట్రేషన్ అంటే పొలిటికల్, సోషో ఎకనామికల్ రైట్స్ వీళ్ళకి అందించేలా చేయాలంటే వీళ్ళు రిజర్వేషన్కి రేషియో అనేది పెంచాలి. అది అద్భుతమైన కాన్సెప్ట్. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కవిత గారు మాట్లాడుతుంది అంతే అదే లెవెల్లో మాట్లాడుతున్నారు. ఒకప్పుడు చెప్పేది పక్క రాష్ట్రాలలో దయాలు భూతాలు అని తెలంగాణ మోషన్ ఎక్స్ప్లోర్ చేయడం, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంటింటికి ఉద్యోగం వస్తుందని ఆ యువతని పొల్యూట్ చేయడం. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా చెప్తుంది కదా, భారత్ మాతాకి జై అనకపోతే మీరు దేశభక్తులు కాదని, రైట్? మైనారిటీ అపీస్మెంట్ చేస్తుంది ఒక పార్టీ అని మెజారిటీ హిందూ ఓట్ బ్యాంక్ని ఇన్సెక్యూర్ చేసి ఓట్లు దండుకోవడం, ఇవన్నీ బీజేపీ చేస్తూ ఉంటుంది. ఇట్ సైడ్ బీఆర్ఎస్ చెప్తూ ఉంటుంది. మత రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉంటే మీరు కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు కూడా ఎక్కువ వినపడుతూ ఉన్నాయి. నాకు తెలిసి మేము కుల రాజకీయాలు అలాంటివి చేయమమ్మా. ఇప్పుడు ఫిలాసఫీ ఆఫ్ ది కాంగ్రెస్ చెప్తూ ఉంటాను నేను, ఇప్పుడు కూడా చెప్తాను. సర్వోదయలో మేము న్యూమరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. న్యూమరేషన్ అంటే జనగణనే కాదు, కులగణన కూడా అవుతూ ఉంటుంది. లైవ్ స్టాక్, యానిమల్ స్టాక్ అక్రాస్ ద నేషన్ కూడా అవ్వాలి. హిల్ స్టేషన్ ఏంది, టూరిస్ట్ స్పాట్స్ ఏంది, న్యాచురల్ రిసోర్సెస్ ఏంది, ఇవన్నీ మీరు న్యూమరేషన్లో పెట్టుకుంటేనే వీళ్ళు కాపాడుకోగలుగుతారు మీరు. ఎందుకంటే వరల్డ్ ఈజ్ చేంజింగ్, గ్లోబల్ వార్మింగ్ ఉంది, దెర్ ఆర్ మెనీ ఇష్యూస్ అక్రాస్ ద వరల్డ్. అలాంటప్పుడు మనం కాపాడుకోవాల్సిన న్యాచురల్ రిసోర్సెస్ నుంచి హ్యూమన్ రిసోర్స్ వరకు ప్రతి ఒక్కరిని న్యూమరేషన్ చేస్తే కానీ మనం యాంటీడోస్ ఇవ్వలేము. ఇప్పుడు బహుజన సమాజం 85 to 90% వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ పొలిటిక్స్లో ఎందుకు తగ్గారు? ఇప్పుడు టాప్ మోస్ట్ ఐఏఎస్, ఐపీఎస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత అండి? హార్డ్లీ 7 to 8%. ఇదేం రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అండి? అంటే తప్పు కదా ఇదంతా. అంటే నేనేమంటున్నా అంటే యాజ్ పర్ మై అబ్జర్వేషన్ అండ్ మై అండర్స్టాండింగ్ రిజర్వేషన్ ఆ లిమిట్ అనేది మార్చాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టే కాంగ్రెస్ పార్టీ అంటే ఏ రకంగా లిమిట్ చేంజ్ చేయాలి అంటున్నారు మీరు? బీజేపీ అంటే ఎనీ గవర్నమెంట్, ఇప్పుడైతే ప్రస్తుతానికి బీజేపీ ఉంది సెంట్రల్లో, పార్లమెంట్లో కొత్త చట్టం రావాలి. ఎవరైతే వెనకబడి బ్యాక్వర్డ్ సో కాల్డ్ రౌండ్ టెడన్ కమ్యూనిటీ ఉన్నారు కదా, వాళ్ళు పొలిటికల్గా, సోషల్గా, ఎకనామికల్గా ఇప్పుడు ఎంత స్టెబిలైజ్ అయ్యారు, వాళ్ళకు న్యూమరేషన్ చేయాలి. ఒకవేళ అయ్యారనుకోండి క్రీమీ లేయర్లో తీసుకోవాలి. అలా క్లాసిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో తప్పేముంది? దాంట్లో మతవాతం, కులవాతం ఏముంది? అది అంత నేరో థింకింగ్ ఉండదు. బీజేపీ, బీఆర్ఎస్కి ఉంటుంది అది. కానీ అంటే రిజర్వేషన్స్ ఇంక్రీజ్ చేయాలంటారా? బడుగు బలహీన వర్గాల కంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఇంక్రీజ్ చేయాలంటారా ఇంకా రిజర్వేషన్? వాళ్ళతో పాటు ఫీమేల్ రిజర్వేషన్ కూడా కాన్సెప్ట్ రావాలి. వాట్ ఈజ్ రాంగ్? ఇప్పుడు రిప్రజెంటేషన్లో ఉన్న వర్గాలు ఎవరైనా ఉండండి, మహిళ అయినా సరే, పురుషులైనా సరే, ట్రాన్స్జెండర్ కూడా కావచ్చు, ఎల్జీబీటీ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ దేశంలో ఇంతవరకు పార్లమెంటరీలో ఎవరైనా ఉన్నారా ట్రాన్స్జెండర్? లేరుగా. అంటే ఈక్వల్ రైట్స్ లేవుగా. వాట్ కైండ్ ఆఫ్ డెమోక్రసీ ఇట్ ఈస్? వాట్ కైండ్ ఆఫ్ సమాజం?
మనం గాంధీ కలలు కన్న దేశం కదా, అంబేద్కర్ కలలు కన్న దేశం కదా, సమాజ నిర్మాణం కోసంగా పోరాటం చేయాలి. అలాంటప్పుడు ఒక్క వర్గానికి చెందిన బహుజన సమాజం ఈ 90% వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళలో నుంచి పొలిటికల్ రిప్రజెంటేషన్ అంటే ఇంతవరకు ఎందుకు నగేష్ గారు రాలేదు? ఇక్కడ మిగతా ప్రజల వర్గాల నుంచి నుంచి ఇక్కడ రాలేదు. ప్రజల నుంచి మార్క్స్ ఎక్కువ అంటే పర్సంటేజ్ ఎక్కువ వచ్చిన ప్రజల నుంచి అంటే విద్యార్థుల నుంచి ఇంకొక విమర్శ ఏంటి మనం ఎదుర్కొంటున్నామంటే 90% వచ్చిన నన్ను వదిలేసి అక్కడ 60% వాళ్ళకి సీట్ ఇవ్వటం అన్నది ఎంతవరకు రిజర్వేషన్ పేరుతో అంటే వాళ్ళకంటూ ఒక స్కిల్ యూనివర్సిటీ ఏదైనా పెట్టి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఎక్కువ మార్కులు వచ్చేలాగా చేస్తే బాగుంటుంది కదా. అంటే మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 90% వచ్చిన వాడికి కాకుండా రిజర్వేషన్ బేసిస్ మీద ఒక 70% వచ్చిన వాడికి సీట్ ఇచ్చారు, ఆయన ఒక డాక్టర్ అయ్యాడు, ఆయన బెటర్గా పర్ఫామ్ చేస్తాడా? 90% వచ్చిన వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేస్తారా? మీరు ఇప్పుడు ఇందాక అన్నారు మీరు ఎక్కువ నేను తక్కువ, నేను ఎక్కువ మీరు ఎక్కువ అని కాదు, ఇది సమాజం. ఇంకోటి బ్రదర్లీహుడ్ అనేది ఉండాలి. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నా అబ్జర్వేషన్ చెప్పగలుగుతాను. లాస్ట్ 2000, 3000, 5000 ఇయర్ ఓల్డ్ మన కల్చర్ అనుకుందాం. హిందూయిజం ఈజ్ ఎ కల్చర్, నాట్ రిలీజన్, సుప్రీంకోర్టు అన్నట్టు. ఈ ఇండస్ సివిలైజేషన్ కల్చర్స్లో ఒక వర్గానికి చెందిన వాళ్ళు అచ్యూతని, అంటరాని వారని, అన్టచబుల్ అని, ఫీమేల్ అని, వంటగతికి పరిమితం అని, ఈ ఎడ్యుకేషన్లో లేదని 5000 years వి పుష్డ్ దెమ్ బ్యాక్. లాస్ట్ మీకు ఇండిపెండెన్స్ వచ్చేసి ఎంత 79 years. ఈ 79 yearsలో మీ దేశం ఏమో సూపర్ పవర్ అవ్వాలనుకుంటుంది, విశ్వగురు అవ్వాలనుకుంటుంది, వికసిత్ భారత్ అవ్వాలనుకుంటుంది. ఎలా? విత్ ఈక్వల్ రైట్, ఈక్వల్ జస్టిఫికేషన్, రైట్? ఇప్పుడు బ్రదర్లీహుడ్, ఇప్పుడు నేను ఐ బిలాంగ్ టు ఆదివాసి కమ్యూనిటీ, దో ఐఎమ్ ఐఐటిఎన్, నేను ర్యాంకులు కొట్టాను, నేను ఓపెన్లో కొట్టుకొని వెళ్ళిపోయాను, కానీ ఇంకో ఎస్టీ ఆదివాసీ సమాజానికి ఆ సీట్ వేకెంట్ చేశాను కదా నేను. అంటే అల్టిమేట్లీ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, సంబడీ ఈస్ గెటింగ్ 93%, హీ ఈజ్ ఎ హ్యూమన్ రిసోర్స్, డెవలప్డ్ హ్యూమన్ రిసోర్స్. నౌ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ 60% గై. వీ హ్యావ్ టు మేక్ షూర్ ఇంకా 30% ఎవరైతే 20% ఫెయిల్ అయిన వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్లో తీసుకురావాలంటే వీళ్ళకి ఇగ్నోరెన్స్లో పెట్టాల్సిందే, వీళ్ళ రైట్స్ వీళ్ళకి అందాయి అని అర్థం. ఇంకోటి మీరు చూడాల్సింది, ఐఎమ్ షూర్ దట్ వీ బోత్ ఆర్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ అవర్ పేరెంట్స్ హూ ఈజ్ ఎడ్యుకేటెడ్ ఎనఫ్ అండ్ ఫేసింగ్ ద కెమెరా టుడే. We are putting our voice in front of debate. Many people, right, across the world, ఇప్పుడు చూస్తూ ఉంటారు కదా మనల్ని. బట్ డూ యూ థింక్ దట్ చెంచు నుంచి, గోండ్ నుంచి ఎంతమంది వచ్చారు? వాట్ కైండ్ ఆఫ్ నేషన్ యూ ఆర్ బిల్డింగ్? డోంట్ బ్రింగ్ దస్ ఫూలిష్ ఇల్లాజికల్ థింగ్స్. మేక్ షూర్ హౌ హానెస్ట్ యు ఆర్ టువర్డ్స్ డెమోక్రసీ, హౌ హానెస్ట్ యు ఆర్ బై రేషనల్ థింకింగ్. ఇవన్నీ అవసరం. మరి పొలిటీషియన్స్ కూడా అంటే మీ కాంగ్రెస్ నాయకులు కూడా అలానే ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారా? అంటే రాజకీయాల్లో మీరు అంటున్నారు గోండ్ అని, లేకపోతే సమ్ అంటే ఆదివాసీ అని, ఎంతమంది ఉన్నారంటారు మంచి మంచి స్టేజెస్లో? లేరు. దట్స్ ద రీజనే కదా మనం రిజర్వేషన్ కాన్సెప్ట్ వి బాట్ ఇట్. ఆర్ఎల్స్ రిజర్వేషన్ అనేది ఓ 50 yearsలో అంతమయ్యేది, కానీ రిజర్వేషన్ ప్రొలాంగ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే దెర్ ఈజ్ ఎ ఇగ్నోరెన్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ టు. అంటే నాట్ ఓన్లీ పొలిటికల్ అడ్మినిస్ట్రేషనే అనను నేను, జ్యుడిషియల్ కూడా ఉంది ఇందులో. మీరు చెప్పండి, ఎంతమంది గవర్నమెంట్ నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యారు, ఆర్ ఎస్ అట్లీస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, ఎనీ స్టేట్ కోర్ట్ ఆర్ సెషన్ కోర్ట్, లెట్ మీ నో. ఫింగర్స్, not hardly, roughly 1, 2, 3 I guess, we can numbers too. So we are living in a society where is biasness, right? ఉంది. అవన్నిటిని అధిగమించాలంటే ఈ రిజర్వేషన్తోనే కొట్టగలుగుతాం మనము. ఎట్ ద సేమ్ టైం వెనకబడిన సోకాల్డ్ రౌంటెడ్ కమ్యూనిటీ. రైట్, సచిన్ గారు కూడా చెప్పారు రిజర్వేషన్ డెఫినెట్గా 42% వస్తే అది సంతోషం అని. గౌతమ్ ప్రసాద్ గారు మనతో పాటు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు. గౌతమ్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. అంటే స్థానిక సంస్థల్లో గెలిపే అజెండా కవిత గారు ధర్నా చేస్తున్నారా బీసీల రిజర్వేషన్ పై? గౌతమ్ అందరికీ నమస్కారం అండి. మేడం చెప్పండి. అంటే స్థానిక సంస్థల ఎన్నికల కోసమే బీసీ గళం ఎత్తుకున్నారు అని చెప్పేసి ఏదైతే బట్టగాల్చి మీద వేయాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్లకు మేము చెప్పే సమాధానం ఏంటంటే మేము ఆ విధంగా చెయ్యట్లేదు. గతం నుంచి కూడా బీసీ వెల్ఫేర్ కోసం ఆలోచించిన వాళ్ళం మేము. అదే విధంగా ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే బీసీ మీద మాట్లాడాల్సిన ఒక స్థితి ఎందుకు ఏర్పడింది అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఒక ప్రత్యేకమైన నినాదం తీసుకుంది బీసీల గురించి. కులగణన చేస్తామని చెప్పేసి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పి ఉన్నారు, హామీ ఇచ్చి ఉన్నారు ప్రజలకు. కాబట్టి
ఇది ఆలస్యం అవుతుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మీరు ఇంకా ప్రాసెస్ చేయకపోవడం ఏంటి దానికోసమే మేము ఈ రోజు మాట్లాడుతూ ధర్నాలు చేయటం కానీ క్వశ్చన్ చేయటం కానీ చేస్తున్నాం. కానీ ఇది కూడా చేయొద్దు, ఈ సందర్భంగా కూడా చేయొద్దు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పాలి? ఎందుకు చెప్పాలి? అంటే ఇమేజ్ కోసం చేయటమో లేకపోతే ఇంకో దాని కోసం చేయటమో కాదు కదా. ఇప్పుడు స్థానిక సంస్థల దాకా అంటే మేము ఎన్నికల దాకా అంటే మేము 42% అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు. అది ఎన్నికల హామీ. ఆ హామీని అమలు చేయమని చెప్పేసి అనడం ఎన్నికలకు ముందు అనడం తప్ప. అది విద్యావంతులు, మేధావులు లాంటి వాళ్ళు కూడా ఇంకా దీన్ని ప్రాసెస్ ని ఇంకా స్పీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మాట్లాడాలి. కానీ ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు చేస్తే క్రైటీరియా ఉంటది, ఎలిజిబిలిటీ లేకపోతే లేకపోతే వాళ్ళు చేసినంత మాత్రాన దాంతో ఏం కాదు, లేకపోతే ఎన్నికల కోసమే, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే ఆ క్రెడిబిలిటీని తీసుకోవడం కోసమే ఇది ఈ మాయమైన అర్థం ఉందా మేడం? నేను అడుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ రీసెంట్ గా ఎన్ని 1 ఇయర్ కదా అయింది, 1 ఇయర్ 1 మంతే కదా. మరి 1 ఇయర్ 1 మంత్ ముందే కదా వాళ్ళు మేము రాగానే కులగణన చేస్తామని చెప్పింది, స్థానిక సంస్థల దాకా ఇస్తామని చెప్పింది కూడా అప్పుడే కదా. మేము దానికి మించి అడుగుతున్నామా? మేము దానికి మించి డిమాండ్ చేస్తున్నామా? అంటే గౌతమ్ ప్రసాద్ గారు సమగ్ర సర్వే ఇప్పుడే జరిగింది, ఆడిట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే ఇంకా అమలు చేయడానికి టైం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు ధర్నాలు అనేసి? వాళ్ళు చెయ్యినప్పుడు కదా మీరు ధర్నాలు చేయాలి. ధర్నాలు చేయటం తప్పేమీ కాదు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే అధికారం లేకపోతే అంతా రాజకీయ కోణంలోనే చూస్తారా అన్న విమర్శలు కూడా ఎక్కువ వినపడుతూ ఉన్నాయండి. మేడం మీరు ఒక విషయం మేము అంటుంది ఏంటంటే వాళ్ళు స్థానిక సంస్థల దాకా అంటే మేము ఖచ్చితంగా రిజర్వేషన్ ని అమలు చేస్తాము, అప్పటిదాకా కులగణన కంప్లీట్ చేస్తాము, 42% రిజర్వేషన్ కల్పిస్తామని కదా వాళ్ళు ఇచ్చిన హామీ. మరి ఇంకా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అన్నారు డిసెంబర్ లో రాలేదు, జనవరి అన్నారు, జనవరిలో కూడా వస్తుందో రాదో తెలియదు, ఫిబ్రవరి, మరి ఇక ఈ సంవత్సరం అంతా గడపాలన్నారో ఏమో తెలియదు. మేము స్థానిక సంస్థలు వాళ్ళు ఎప్పుడు పెట్టినా దానికి ముందు చేసి రిజర్వేషన్ ని ప్రకటించమనే డిమాండ్ కోసం మేము చేస్తున్నాము. అది తప్పేలా అవుతుంది? ఒక రాజకీయ పార్టీగా ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాము, దాని బాధ్యతంగా మేము ప్రశ్నిస్తున్నాము. అదే విధంగా బాధ్యత లేకుండా ప్రశ్నించట్లేదు. మేము బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాము, బాధ్యతగా ప్రశ్నిస్తున్నాము. వాళ్ళు కనుక ఖచ్చితంగా మొన్న ఎలక్షన్స్ లో వాళ్ళు అటువంటి హామీ ఇవ్వకపోతే మేము ఈ విషయాన్ని తీసుకొచ్చి రచ్చ చేస్తే అప్పుడు మీరు తప్పు పట్టాలి. మేము ఆ పని చేయలేదు. మేము ఖచ్చితంగా 1.5 ఇయర్ అయింది వచ్చి గవర్నమెంట్. అంటే మీరు గౌతమ్ ప్రసాద్ గారు మీరు ఎలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు హామీ ఇచ్చారు, వాళ్ళు అమలు చేయాలి, మేము ఇవ్వలేదు, అమలు చేయకపోయినా పర్వాలేదు, అంతేనా అండి? రైట్, ఒకసారి మీతో నగేష్ గారు మాట్లాడతారంట. మేడం ఆగండి. ఇవ్వాలి ఇవ్వద్దు కాదు మేడం, ఇస్తాం అని చెప్పిన తర్వాత అమలు చేయాలని కోరొద్దా? కోరండి. వెరీ నైస్. ఇప్పుడు ఇస్తాము అన్న తర్వాత అమలు చేయాలని కోరొద్దా? చెప్పు నగేష్. అన్న వెరీ నైస్. ఇప్పుడు మీరు అపోజిషన్లో ఉన్నారు, బాధ్యత గల అపోజిషన్ లాగా మీరు వ్యవహరిస్తున్నారు, వెరీ నైస్, వెరీ ట్రూ. కానీ అన్న అపోజిషన్లో ఉన్నప్పుడు మీకు ఇది ఈ మాత్రమైన అంటే తెలిసి ఉండాలన్నది నాకు ఏంటంటే 40% కాంగ్రెస్ గవర్నమెంట్ కమిట్ చేసింది కాబట్టి మీరు 40% అన్ని వేలాడుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వెనకాల, ఎందుకు చేయదు అని. వెరీ నైస్. బీజేపీకు క్వశ్చన్ ఏ విధంగా ధర్నాలో మీరు ఇంప్లికేట్ చేస్తున్నారు అంటే బీజేపీకి అగెనెస్ట్గా మాట్లాడారు బీఆర్ఎస్ నేతలు. అంటే చట్టపరంగా అయితే ఈ 40% రిజర్వేషన్ గవర్నమెంట్ కెన్ ట్రై, కానీ దానికి తీసుకెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే అది మళ్ళీ వేరే మండల్ కమిషన్ని బేస్ చేసుకొని అది క్వాష్ చేస్తుంది. అదే మీరు బీజేపీకి డైరెక్ట్ ఎందుకు డిమాండ్ అడగరు? ఎందుకు అంటే ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్కే ఎందుకు రాష్ట్రవారీతంగా? ఇది నగేష్ మాట్లాడుతున్నది చాలా 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 హాస్యాస్పదం మేడం. ఎందుకు చెప్పనా, నగేష్ నాకు మంచి పరిచయం ఉంది, ఆ మిత్రుడు అంటే నాకు మంచి గౌరవం ఉంది. నేను చెప్తున్నది ఏంటంటే వీళ్ళు హామీ ఇచ్చేటప్పుడు ఆ హామీని నిలబెడతామా లేకపోతే చట్టసభలో ఇది సాధ్యం అవుతుందా కాదా అనుకొని ఇచ్చారా? కాదు కాబట్టి మేము ఎట్లా పడితే నరం లేని నాలుక ఎట్లయినా మాట్లాడొచ్చు అని చెప్పేసి అనుకొని ఇచ్చిందా? అలా ఏం లేదన్నా. ఇప్పుడు తమిళనాడులో ఇస్తున్న రిజర్వేషన్ ఐడియా ఉందా మీకు? 66% మాట్లాడింది నేను విన్నాను మేడం. ఇప్పుడు తను మాట్లాడేది నేను విన్నాను, నేను మాట్లాడేది ఏమో క్లియర్ గా ఉంటుంది. చెప్పండి. ఏమంటున్నానంటే ఇప్పుడు చట్టసభల్లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తేనే దీనికి అమలు సాధ్యం అవుతుంది, లేకపోతే కాదు మేము ఇచ్చాము కాబట్టి మీరు అడుగుతున్నారు కదా అని మీరు బీజేపీని ఎందుకు అడగారు అంటానంటే బీజేపీకి వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్ గా తెలుసు కాబట్టి వాళ్ళు హామీ లేకపోతే చేస్తామని చెప్పేసి దాట వేసినప్పుడు ఏదో ఇచ్చారు.
నేనేమంటున్నానంటే మీరు క్లియర్ కట్ బీసీ డిక్లరేషన్ అని పెట్టారు మేడం. అదైతే కాంగ్రెస్ పార్టీ అమల్లోకి వాళ్ళు వస్తుంది. బీసీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి పెట్టి దాంట్లో అనౌన్స్ చేసింది. నేను రెండో విషయం ఏం చెప్తున్నాను, సేమ్ ఇదే విషయాన్ని ఇంకో విషయం చెప్తాను నేను. కౌలు రైతులకు రైతు బంధు చెప్పేసి వీళ్ళు చేసిన రాద్ధాంతం తక్కువది కాదు కదా మేడం. రైతు బంధు కౌలు రైతులకు ఇవ్వాల్సిందే. అదే విధంగా 5,000 ఏం సరిపోతాయి, 10,000 ఇవ్వాల్సిందే అని చెప్పేసి పెద్ద ఎత్తున రాద్ధాంతం చేశారు కదా. వాట్ ఈస్ ప్రాక్టికాలిటీ అనేది గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత బాగా ఉన్న తర్వాత అప్పుడు చింతించే విధానం వేరుంటది. అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉంటే మనకి దాన్ని ఎట్లా సార్ట్ అవుట్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేది ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఈ రోజు కౌలు రైతులకు ఎందుకు ఇవ్వట్లేదు రైతు బంధు అంటే టెక్నికాలిటీస్ ఉన్నాయి. అక్కడ ఒక రైతుని ఒక కౌలు రైతుని మనము అర్థం చేసుకునేటప్పుడు అండర్స్టాండ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్య ఉన్న సమయం ఏంటనేది మనం అనుకుంటా. ఈ బీసీ కులగణన విషయంకి వచ్చేటప్పటికంటే మేము ఇచ్చాము కాబట్టి మీరు అడుగుతున్నారా అని చెప్పేసి ఆ ప్రశ్నలో ఏమైనా అర్థం ఉందా మీరు చెప్పండి. వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము అడుగుతున్నాము, ప్రజలకు అవసరం కాబట్టి మీరు వచ్చి ఇచ్చారు. ప్రజలకు అవసరమనే కదా డిమాండ్ ఇచ్చింది. అన్నగారు రిజర్వేషన్ అంటే ఏంటి మీ దృష్టిలో? రిజర్వేషన్ అంటే ఏంటి? రిజర్వేషన్ టాపిక్ మనము నగేష్ రిజర్వ్ అనే టాపిక్ మనం దాని మీద ప్రత్యేకంగా స్వతంత్ర టీవీ వాళ్ళకి అడిగి మనం ప్రత్యేకంగా మళ్ళీ పెట్టించుకున్నాం. అది కాదు రిజర్వేషన్ సబ్జెక్ట్, అది కాదు డిక్లేర్ చేసింది. సబ్జెక్ట్ అదే. నగేష్ మీరు సమస్య నుంచి కాదు సమస్య నుంచి మీరు పారిపోదలుచుకుంటేనేమో పారిపోండి, మాకు సంబంధం లేదు. ఎవరన్నా సమస్యని అమలు చేయాలనుకుంటే చేస్తాము ఇట్లా చేస్తాము అని చెప్పి గౌతమ్ ప్రసాద్ మేడం వాళ్ళు కరెక్ట్ గా చాలా సేపు అయింది. సత్యం గారు మాట్లాడే ముందు ఒక్క నిమిషం మేడం, హాఫ్ మినిట్ ఇవ్వండి మేడం ప్లీజ్. నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు సేమ్ మేము ప్రభుత్వంలోకి రాగానే వీళ్ళ హామీలన్నీ ఎట్లున్నాయి అనేది చెప్తున్నాను నేను. మేము ప్రభుత్వంలోకి రాగానే 9వ తారీఖు రైతులకు 2 లక్షల రూపాయలు మేము ఇస్తాము అని చెప్పేసి మాట్లాడిన వీళ్ళు, మీకు 2 లక్షలు లేకపోతే మీరు వెంటనే తీసుకొచ్చుకోండి, ఇప్పుడే బ్యాంకులకు వెళ్ళాలని వీళ్ళు అన్న వాళ్ళ తర్వాత మేము అడగడం తప్పవుతుంది. అదే ప్రజలకి గౌతమ్ ప్రసాద్ గారు వస్తున్నా మీ దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు అంటే ఉన్నాయని చెప్పి రైట్ వస్తున్నా సత్యం గారు మాట్లాడండి. నా రిక్వెస్ట్ ఏంటంటే డివియేట్ అవుతుంది. ఇద్దరు చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్, మిగతా ప్రభుత్వ ఇష్యూస్ ప్రతిపక్షాల ఇష్యూస్ పక్కకు పెట్టండి, రిజర్వేషన్స్కే పరిమితం కాండి. నేను ముందే చెప్పా, గౌతమ్ ప్రసాద్ గారు అన్నట్టు ప్రతి పార్టీ హక్కు అది, ఏది పోరాడే హక్కు. ఎవరు పోరాడినా ఈ 42% కనుక మెటీరియల్ అయితే బీసీలు సంతోషిస్తారు, బీసీలు బెనిఫిట్ అవుతారని చెప్పా. తర్వాత రెండోది ఇదే విధంగా క్వశ్చన్ చేస్తారని కూడా చెప్పా. ఇప్పుడు 42% చేయండి మీరు అన్నారు కాబట్టి చేయండి అంటున్నాం, మాకు తప్పని గౌతమ్ ప్రసాద్ అంటున్నారు. అవతల కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మీరు 34% నుంచి 26% స్థానిక సంస్థలు తగ్గించిన వాళ్ళు ఇప్పుడు 42% అట్లా మాట్లాడతారని ఒక ఇష్యూ. రెండోది ఈ 10 ఏళ్లలో ఎడిపోయింది ఈ ఇష్యూ, మీరు ఎందుకు ముందుకు తీసుకురాదు ఇటువంటి. అందుకే నేను చెప్పింది ఏంటంటే సత్యం గారు అక్కడ మనకి గౌతమ్ ప్రసాద్ గారు ఒకటి చెప్తున్నారు. అంటే సత్యం గారు ఒక్క నిమిషం, గౌతమ్ ప్రసాద్ గారు క్లియర్ గా చెప్తున్నారు, మేము హామీ ఇవ్వలేదు, వీళ్ళు ఇచ్చారు, అమలు చెయ్యాలి. అందుకే ఎవరు డిమాండ్, నేను ఏమంటున్నానంటే ఎవరు డిమాండ్ చేసినా ఎవరు ఉద్యమాలు చేసినా ఇది మెటీరియలైజ్ అయితే ఖచ్చితంగా బీసీలో ఎంపవర్మెంట్ పెరుగుద్ది. మెటీరియల్స్ కావటానికి పొలిటిసైజ్ చేసి దీన్ని ఒక మళ్ళీ జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి దీన్ని వాడుకుంటే ఇబ్బంది అవుతుందని మొదటి నుంచి చెప్తున్నా. నేషనల్ లెవెల్లో వీపీ సింగ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు అట్లే అయింది. ఆయన చట్టం తెచ్చేటప్పుడు సపోర్ట్ చేశారు, అయిపోయిన తర్వాత అమలు చేస్తుంటే కూలబెట్టారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మనం ఇవాళ నేపాల్లో చూశాం కదా ఎంత గందరగోళం అవుతుందో. కాబట్టి ఇటువంటి పరిస్థితి సృష్టించబడకుండా ఉండాలంటే రాజకీయ పార్టీలకు కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ లేకుండా మీరు అన్నారు కాబట్టి మేమన్నాం. అసలు ఇప్పుడు బీఆర్ఎస్ గౌతమ్ ప్రసాద్ గారిని అడుగుతున్నా, వాళ్ళు మీరు 42% అన్నారు కాబట్టి మేము అమలు చేయమంటున్నాం అంటున్నారు. మీరు అసలు 45% ఎందుకు డిమాండ్ పెట్టరు? ఇవి ఇప్పుడు మోడీ ఓసీలు అడగకుండానే 10% రిజర్వేషన్లు ఇచ్చేశారు. ఎక్కడి నుంచి ఇచ్చారు ఆ 10%? రిజర్వేషన్లు ఉన్న 50% కోటా నుంచి కాకుండా జనరల్ కోటా నుంచి 10% ఇచ్చేశారు. జనరల్ కోటా నుంచి 10% ఇస్తే అలా ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా నష్టపడుతున్నారు. ఇప్పుడు
జనరల్ కోటాలో ఎవరైనా కాంపిటీషన్ చేయొచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీలు చేయొచ్చు. ఆ 10% వీళ్ళకి అవకాశం లేదు ఇప్పుడు. అంటే 10% ఓసీలు ఉంటే 10% వాళ్ళకు రిజర్వేషన్స్ మోడీ అడగకుంటిస్తే మిగతా వాళ్ళకు కూడా ఇస్తే తప్పేంటి? ఇవాళ 56% బీసీలు ఉంటున్నారు. 56 లెట్ దెమ్ గివ్ 56% టు ది బీసీస్. వై నాట్? 10% ఓసీలు ఉంటే 10% వాళ్ళకి ఇవ్వండి. 56% బీసీలు, 56% వీళ్ళకండి. అదే నగేష్ గారు అదే అడుగుతున్నారు, ఎందుకు బీజేపీ ప్రశ్నించట్లేదని. ఒక్క మాట 22.5% ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. తర్వాత ముస్లింలకు ఇచ్చే శాతం ముస్లింలకు ఇచ్చి 100% పూర్తి చేయండి. మళ్ళీ రిజర్వేషన్లు అంటాం ఎందుకు? ఓసీలకు 10% జనాభా ఉంటే 10% మోడీ గారు ఇచ్చిన తర్వాత 56% ఉన్న బీసీలకు 56% కూడా ఇవ్వండి. వై నాట్ 56%? వై 42%? మీరు ఆ డిమాండ్ సత్యం సార్ చెప్తుంది కరెక్ట్ అండి. అది పెట్టాల్సి సత్యానికి సార్ చెప్పింది కరెక్ట్. నేను ఏమంటున్నానంటే సార్, మీరు ఇందాక ఒక ప్రశ్న చేశారు బీఆర్ఎస్ వాళ్ళకి ఒక ప్రశ్న అని చెప్పి. ఏంటంటే మీరు 32 నుంచి 26 ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి అని అన్నారు కదా. 34 నేను ఏమంటున్నానంటే అదే 34 నుంచి తీసుకొచ్చి అంటున్నారు కదా. మేమేమంటున్నామంటే సరే మావి కొన్ని తప్పు కారణంగానో పొరపాట్ల కారణంగానో ఎక్కడున్నాం మేము అది లేం కదా. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో కూర్చు మేము ప్రతిపక్షంలో కూర్చున్నామనంటే ఇటువంటి పొరపాట్లు జరిగి ఉంటాయనే కదా. ఒక్క మాట మీకు అప్పీల్ చేసేది ఏంటంటే, ఒక్క మాట కాంగ్రెస్ 42% అంటే నిజాయితీ ఉంటే మిగతా రాజకీయ పార్టీలు 56% బీసీలు, 10% ఓసీలకు 10% రిజర్వేషన్ అప్పుడు 56% బీసీలకు 50% డిమాండ్ చేయాలి మీరు. సార్ అదే సార్ నేను అదే అంటున్నా. మీరు అంటుంది 100% కరెక్ట్ అంటున్నాను కదా. నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను. 100% కరెక్ట్ నాను. నేను మీరు మాట్లాడిన మాటకు నేను 100% సపోర్ట్ చేస్తున్నాను. మీరు అంటున్నా కరెక్ట్. ఎందుకంటే జనాభాలో మేమెంతో మాకంత అన్నప్పుడు ఖచ్చితంగా బీసీలకు ఎంత కావాలి, ఎస్సీలకు ఎంత కావాలి, ఎస్టీలకు ఎంత కావాలి, అదేవిధంగా మైనారిటీలకు ఎంత కావాలి అనే దాంట్లో మాకేం భిన్నాభిప్రాయం లేదు. ఖచ్చితంగా దాన్ని అమల్సిందే. ఒకవేళ మేము అటువంటిది చేసినా రేపు రాబోయే రోజుల్లో సరి చేసుకోవడానికి ఉపయోగపడతారు తప్పితే దాన్ని అట్లనే వదిలిపెట్టడానికి సరిగా ఉండదు సార్. అట్లా ఉండదు. మేమేమంటామంటే మీరు వాళ్ళు నిర్దిష్టంగా చెప్పారు కాబట్టి అడుగుతున్నాం సార్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మేడం గారు కానీ మీరు కానీ మేము ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తాం, అది మేము కమిట్ చేసింది. మీరు కొంచెం డిమాండ్ పెంచండి అంటున్నారు. మీరు నిజంగా బీసీల పట్ల ఫైట్ చేస్తుంటే నగేష్ మేమేమనట్లేదు. మీరు ఇప్పుడు అమలు చేస్తుంటే మేము వస్తున్నామా? మీరు అమలు ఇంకా మొదలు పెట్టలేదు కాబట్టి, స్థానిక సంస్థలు కాబట్టి, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు అమలు చేయండి అంటున్నాం. తప్పేం దాంట్లో? అదే విధంగా మీరు అక్కడ ఒకవేళ మీరు ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నారు ఇక్కడ సెంట్రల్లో, మీకు సెంట్రల్లో రండి. ఆ రోజు కనుక మీరు 56 అంటే కనుక మేము 56 కాదు అని చెప్పేసి అన్నప్పుడు మీరు మాట్లాడండి. మీరు 56 కాకుండా ఎందుకు మాట్లాడింది? ఆ రోజు మాట్లాడతానన్నారు కదా అని అన్నది. అప్పుడు మాట్లాడదాం. ఈ రోజు మీరు సెంట్రల్లో ఒక ప్రధానమైన పక్షంలో ఉన్నప్పుడు అక్కడ మీరు ఒక బిల్లు తీసుకురావడంలో లేకపోతే దాని మీద చర్చ పెట్టడమో చెయ్యండి. మా పార్టీ ఖచ్చితంగా 56% అనుకూలంగా మాట్లాడదా వినండి. కాంగ్రెస్ అన్నదానికి మీరెందుకు కాగాలండి? గౌతమ్ ప్రసాద్ గారు, కాంగ్రెస్ అన్నదానికి మీరెందుకు కాగాలి? మీరు సెంట్రల్ లో స్టేట్ లో కూడా 55% బీసీలు 56% అని డిమాండ్ పెట్టండి. మీ పార్టీగా బీఆర్ఎస్ మేము పెడతాం సార్. మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఎటువంటి భేషజాలు లేవు. అది మెజార్టీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే ఖచ్చితంగా పెడతామని చెప్పేసి ఎవరు అడగని పథకాలు ఇక నేను డీవియేట్ అవుతాను అనుకుంటున్నారు. కానీ మీరు ఎవరు అడగకుండానే ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది సార్, బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి నేను ఇక సబ్జెక్టులకు వెళ్తే మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ వైపు వెళ్తుంది కాబట్టి పోను నేను అటు. మేము కొన్నిటినేమో అడ్వాన్స్ గా మేము నిర్ణయాలు తీసుకున్నాము. ఇంకా కొన్ని ఇటువంటి ఇప్పుడు బీసీకి ఏమైనా తగ్గించి ఉంటే కనుక బట్ జరిగిన పొరపాటుగానే మేము భావిస్తున్నాం. రేపు ఖచ్చితంగా అరే దీన్ని సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, సరి చేసుకుంటాం. ఖచ్చితంగా సరి చేసుకుంటాం. సరి చేసుకోకుండా ఇప్పుడు వాళ్ళు అన్న తర్వాత పరిపాలనలో కొన్ని పొరపాట్లు ఎవరైనా చేస్తారు సార్. ఆ పొరపాట్లని సరిదిద్దుని ముందుకెళ్లేదే నాయకత్వము, పార్టీ. ఆ పార్టీ మేము మా పార్టీ అదే వైపుగా ఉంది. ఆ విధంగానే ముందు నడుస్తుంది. ఆ విధంగానే రేపు రాబోయే రోజుల్లో విధానాలను రూపొందిస్తుంది అని చెప్పేసి చెప్పదలుచుకుంటున్నాం. మేడం ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగింది మిమ్మల్ని ఇద్దరిని. ఆ జవాబు నా దగ్గర ఉంది. ఏమన్నదంటే 90% మార్కులు వచ్చిన వాళ్ళకు ఒక డాక్టరు కాకుండా 60% మార్కులు వచ్చిన వాళ్ళకు రిజర్వేషన్లో మెడిసిన్ సీట్ ఇస్తే ఎవరు పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందని. ఇవాళ గ్రూప్ వన్లో అదే హైకోర్టు నడిచింది.
హైకోర్టు నడిచింది ఏంటంటే ఓసీ రిజర్వేషన్లు వచ్చేదానికన్నా బీసీ రిజర్వేషన్లో ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళకే వస్తుంది, ఓసీ రిజర్వేషన్లో తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగం వస్తుంది, తక్కువ ఉన్న వాళ్ళకేమో డిప్యూటీ కలెక్టర్ వస్తే ఎక్కువ ఉన్న వాళ్ళకేమో ఎండీ వస్తుంది అనే దాని మీదనే హైకోర్టులో మొన్నటి వరకు జరిగినటువంటి కేసు. కాబట్టి అది రివర్సల్ నడుస్తుంది. తర్వాత ఇంకోటి మేడం మీ దృష్టికి తీసుకురావాల్సింది, 3 ఏళ్ల కింద ఎస్సీ కమిషన్ చైర్మన్, నేషనల్ కమిషన్ చైర్మన్ సుఖదేవ్ తొరాట్ ఆయన యూజీసీ చైర్మన్ కూడా చేసిండు. ముఖ్య అతిథికి వచ్చిండు. రాష్ట్ర స్థాయిలో బీసీల ఎంపవర్మెంట్ సదస్సు పెడితే నేను ప్రిసైడ్ చేసిన 3 ఏళ్ల క్రితం. ఆయన చెప్తే నేను విస్తుపోయినా. అసలు మొత్తం ఇండస్ట్రియలిస్ట్ లో 95% మేనేజ్మెంట్స్ ఓసీల చేతులు ఉన్నాయి. ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు కొట్లాడేదంతా వస్తుంది. తర్వాత 90% మేనేజ్మెంట్ వాళ్ళ చేతులు ఉంటే ఎవరి కులం వల్ల వాళ్ళు ఇండస్ట్రీ పెడితే 69% ఉద్యోగాలు వాళ్ళే ఇచ్చుకుంటారట. ఆయన చెప్పాడు నేషనల్ లెవెల్ లెక్కల ప్రకారం. ఇంకెక్కడ మెరిట్ పోతుంది మేడం? ఇదంతా ప్రచారం చేయడానికి. తర్వాత రెండోది, ఇవాళ వరల్డ్ బ్యాంక్ ఒప్పందంలో ప్రైవేటీకరణకు హామీ ఇచ్చినాక, అగ్రిమెంట్ జరిగినాక, మొత్తం ప్రైవేటీకరణ అయిన తర్వాత 80% ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అయిన తర్వాత అసలు రిజర్వేషన్లకు విద్యా ఉద్యోగాలు అనేటువంటి క్వశ్చనే లేదు, జీరో. ఇవాళ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏ నిష్పత్తులు ఉన్నాయి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఏ నిష్పత్తులు ఉన్నాయి, 80% అంతా ప్రైవేటీకరణ అయింది. అందుకని ఇది రెచ్చగొట్టానికి పనికి వచ్చే తప్ప ఆచరణలో రిజర్వేషన్స్ యొక్క విలువ జీరో లెవెల్కు నడుస్తుంది. ఇప్పటికైనా బీసీలు ఎస్టీలు కొంత డిమాండ్ పెడుతున్నారు, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్స్ రావాలని. పార్టీలు నిజాయితీగా ఉంటే రాజకీయ పార్టీలు వాటన్నిటికి కూడా సపోర్ట్ చేయాలి. అయితే నగేష్ గారు, ఇప్పటి వరకు అంటే 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్స్ మీరు అనౌన్స్ చేశారు. అది కాకుండా పీసీసీ అధ్యక్షుడిగా బీసీని నియమించడం తప్ప మీరు ఇప్పటి వరకు బీసీలకు చేసింది ఏంటి? వాట్ ఈస్ దిస్ అండి? ఇందాక సత్యం గారు ఇక్కడ హిస్టరీ రిమార్కబుల్. మీరు నాకు తెలిసి కొంచెం అవేర్నెస్ మిస్ అయింది. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. మందల్ కమిషన్ ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు విపి సింగ్ ఇంప్లిమెంటేషన్లో తీసుకురాలేదు. ఆయన తీసుకురాకముందే ఆయన గవర్నమెంట్ కూలిపోయింది. గవర్నమెంట్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. దానికి యథావిధిగా ఇంప్లిమెంటేషన్లో రాజీవ్ గాంధీ కావచ్చు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ బీసీల పట్ల హయ్యర్ ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఉండాలి, బీసీకి ఫీజ్ రియంబర్స్మెంట్ ఉండాలని మన ముద్దు బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ సీఎంగా అప్పుడు ఎక్స్ట్రాడినరీ ఇన్నోవేషన్, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇన్ ద నేషన్, ఎగ్జాంపులరీలో బీసీ సమాజం కోసం ఫీజ్ రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు. ఇదే బీసీ కోసం విపి సింగ్ అంటే మన అర్జున్ సింగ్ గారు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్లో అక్రాస్ ది ఇండియా బీసీ సోదరులకు, బీసీ సమాజానికి రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చారు. అది కాంగ్రెస్ పార్టీ. నాట్ ఓన్లీ దిస్, మళ్ళీ బీసీ సమాజంలో సచార్ కమిటీ ఏది స్పెసిఫికల్గా టార్గెటెడ్గా ముస్లిం సోదరులకి వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ ఏంది, పొలిటికల్ స్టేటస్ ఏంది, సోషల్ స్టేటస్ ఏంది అని ఐడెంటిఫై కోసం సచార్ కమిటీ కట్టిన తర్వాత తెలిసింది ఏంటంటే ఎస్సీ ఎస్టీల కన్నా చాలా వర్స్ట్ ఉంది వీళ్ళ సిచ్యువేషన్ అని సచార్ కమిటీ రిపోర్ట్లో వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా తీసుకొస్తున్న నిర్ణయాలు. అంటే దేశ నిర్మాణం కావచ్చు, ఇల్లు నిర్మాణం కూడా కావచ్చు, ఒక్క పూటలో అవ్వదు, 2 రోజుల్లో కాదు. అది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. లాస్ట్ 79 years ఈ దేశానికి శాటిలైట్. అన్నగారు విషయాలు తెలిసినప్పుడు అలవిగాని హామీలు ఎందుకు ఇచ్చారు? మీరు అడగాల్సింది ఏం అడగాలనుకుంటున్నారు? అధికారం పోయిందన్న బాధనా మీకు? మీరు ఇప్పుడు స్టంట్లు చేసుకుంటున్నారుగా బీసీ రిజర్వేషన్. మీరు డైరెక్ట్ గా అడగండి క్వశ్చన్. ఇందాక సత్యం గారు అడిగినట్టు ఏది రిజర్వేషన్ లో ఓసీలో కూడా మార్కులు ఎక్కువ వచ్చినా జాబ్ ఆస్పిరేషన్ జాబ్ రావట్లేదు, లోవర్ క్యాట్ జాబ్ వస్తుందని రిజర్వేషన్ నెగిటివ్ గా నడుస్తుంది అక్కడ. అద్భుతమైన కాన్సెప్ట్. ఇప్పుడే నాకు తెలిసింది అది స్క్రీన్ పైన. సో దిస్ ఈజ్ అవేర్నెస్. ఇప్పుడు గౌతమ్ అన్న ఏం అడుగుతున్నారు అంటే అబద్ధాల హామీలు ఇచ్చారు మీరు అంటే ఎవరు ఇస్తారు? ఎవరు ఇయ్యరు అబద్ధాల హామీలు. ఈ దేశంలో ఒకరే ఇచ్చారు, అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. 3 ఎకరాలు, దళితుడు సీఎం, హుసేన్ సాగర్ నీళ్లు, కోకోనట్ నీళ్లు. దట్ ఈస్ వాట్ అంటే టాపిక్. సత్యం గారు ఐ జస్ట్ వాంట్ టు బి ఇన్ ఎ వ్యాలిడ్ కన్వర్జేషన్. అన్నగారు పొలిటికల్ ప్రొపగండాలో ఎంతసేపు డిఫేమ్ చేయడానికి, బురద చల్లడానికి స్టేట్మెంట్ లేదు. సత్యం గౌతమ్ ప్రసాద్ గారు ఎందుకు మరి బీసీలకి మీరు ఇంకా అమలు చేయలేదు హామీలు 42% రిజర్వేషన్ అని అడుగుతున్నారు. అంటే మీకు చేతకాని హామీల్ని ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు. ఒకవేళ బీసీ డిక్లరేషన్ లో మేము రిజర్వేషన్ కమిట్ చేసాము అంటే మేము చిత్తశుద్ధిగా డెఫినెట్ గా ఇంప్లిమెంటేషన్ లో తీసుకొస్తాము. కానీ తీసుకురావడానికి సమయం, సందర్భం కొన్ని ఉంటాయి.
అమ్మా ఇప్పుడు ఇదే టేబుల్ మీద ఇప్పుడే మీకు 42% రిజర్వేషన్ కావాలా అంటే అన్న ఇప్పుడు ఇదే చెప్పుకుంటా తిరుగుతారా అన్న ఎందుకు ఇచ్చారు? దీనికే రెస్పాన్సిబుల్ అపోజిషన్ అంటారా? నగేష్ ఒక్క నిమిషం విను, వినకుండా నువ్వు మాట్లాడితే దాంతో ఏం ఉపయోగం చెప్పు. మీరు మాట్లాడేది అంటే 2 లక్షల అన్నగారు అరే కొంచెం ఎన్నిసార్లు చెప్తారు? వినండి, అరే విను. రైతు రుణమాఫీకి కావాల్సిన బడ్జెట్ మీ ఇద్దరు కూడా బీసీలకు అన్యాయం చేయొద్దు. డిబేట్ బీసీలు చూస్తే పెట్టండి, మిగతా వాటికి పోవద్దు మీరు. సార్ నేను రెండు పార్టీలు కూడా నేను సంజయ్ సార్ నేను అటు పోయేవాడిని కాదు. తను ఏమంటున్నాడంటే ఏ మార్పు అయినా రాత్రికి రాత్రే జరగదు అని చెప్పేసి అనుకున్నప్పుడు రిజర్వేషన్ ప్రాసెస్ కూడా చాలా లెంతీ ప్రాసెస్. దీనికి పార్లమెంట్ లో చట్టం చేయాల్సి వస్తుంది. ఇది ఎందుకు వచ్చింది చర్చ అంటే మొన్న ఎస్సీ వర్గీకరణ అప్పుడే వచ్చింది సార్. అంటే చట్టం చేయండి ఎస్సీ వర్గీకరణ కూడా 100% అమలు కాదు అని చెప్పేసి ఒక బలమైన అభిప్రాయం సమాజంలో చెప్పండి. అరే ఆగో నగేష్, ఆగండి కొంచెం ఆగండి, ఒక మాట మీరు ఆగాల నగేష్ దయచేసి. ప్రాక్టీస్ లో అమలు అరే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ లో ఉన్న బీజేపీ పార్టీ ఎస్సీ రిజర్వేషన్ అప్పుడు వాళ్ళు చట్టం మనమే కూర్చొని చర్చించాలి. చర్చలు ఇందాక బీసీ రిజర్వేషన్ మీదనే నేను మాట్లాడుతున్నాను. బిల్లు పెట్టడం కావచ్చు, చట్టరూపంలో దానికి రూపకల్పన చేయడం కావచ్చు, అది లెంతీ ప్రాసెస్. దానికి ముందు మనం జనగణన జరగాలి, కులగణన జరగాలి. బీసీ అంటే నాట్ ఓన్లీ బీసీలో ఏబిసిడి ఉన్నాయి, డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, షియా సున్నీస్ ఉన్నారు. దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. అంత ఈజీ కాదు. ఒక్క నిమిషం మొత్తం మాట్లాడండి. గౌతమ్ ప్రసాద్ నా మాట ఏంటంటే ఇప్పుడు ఒక రిజర్వేషన్ అమలు చేయాలంటే అది ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి అని అనుకుంటే దానికి ఉండే అడ్డంకులు ఏంటి, ఆటంకాలు ఏంటి, మనం ఎక్కడి వరకు పరిమితం కావాలి, ఇది ఎక్కడి నుంచి పరిష్కారం కావాలి, ఎట్లా చేస్తే పరిష్కారం అవుతుంది అనేది ఒక ఎక్సర్సైజ్ చెయ్యకుండానే ఎన్నికల్లో హామీ ఇచ్చారా అనేది నా ప్రశ్న. ఎందుకంటే ఇది చాలా బలమైనది మేడం. అంటే అంత తేలిగ్గా తీసి పారేయాల్సింది కాదు రిజర్వేషన్ అనేది. ఎందుకంటే ఒకదానికి చేస్తే ఇంకో దానికి ఆటంకం కూడా అవుతుంది. ఆ ఆటంకాలు ఏవి కాకుండా మనం తీసుకున్న సమస్య పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలనేది అంతకుముందు ఎటువంటి ఎక్సర్సైజ్, పొలిటికల్ ఎక్సర్సైజ్ కానీ సోషల్ ఎక్సర్సైజ్ కానీ ఏది చేయకుండానే వీళ్ళు హామీ ఇచ్చారా? అది నిర్దిష్ట కాల పరిమితి పెట్టి మరి ఎందుకు ఇచ్చారు? ఏది స్థానిక సంస్థల వరకు అంటే మేము 42% పెడతామని చేస్తామని చెప్పేసి. ఇది నా ప్రశ్న. ఇది తప్పైతే మీరు చెప్పండి నాకు తప్పని. ఇంకా స్థానిక సంస్థలు ఎన్నికలు రాలేదు కదా అన్నది వీళ్ళ సమాధానం. అది అసలు కాంటెక్స్ట్ అది కాదు. ఇప్పుడే అనట్లేదు కదా సత్యం గారు. అంటే నా క్వశ్చన్ మీతో ఇంకా నాకు ఓపిక పోయింది. అంటే సారీ అన్నగారు మాట్లాడుతుంటే అది డైవర్షన్ లోనే ఉంది కానీ టు ద పాయింట్ రైట్ హ్యామర్ అన్నది పడట్లేదు. రిజర్వేషన్ అనేది సొసైటీకి వెల్బీయింగ్ కాంటెక్స్లో సర్వ్ అవ్వాలి. నేను అన్నట్టు సోషో పొలిటికల్ ఎకనామికల్ రైట్స్ వాళ్ళకి చేరాలి. ఎవరైతే సో కాల్డ్ రౌండ్ ట్రైడ్ అండ్ కమ్యూనిటీలో ఉన్నారో వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్కి తీసుకురావాలంటే వాళ్ళకి న్యూమరేషన్ చేయాల్సింది. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, అర్బన్ లివింగ్లో ఎంత ఉన్నారు, రూరల్ లివింగ్లో ఎంత ఉన్నారు, ఇదంతా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఆ ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత చట్ట రూపంలో దానికి పెడతారు. అది అమల్లోకి తీసుకురావడానికి అసెంబ్లీ రిజల్యూషన్ తీసుకొని బిల్ పాస్ అవుతుంది. ఈ ప్రాసెస్, ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంటే చేస్తుంది. అందుకోసమే ఆ డిక్లరేషన్ ఇచ్చాము. కానీ ఇప్పుడు ఈ సమయమే జరగాలి అనుకుంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ చాలా ఉంటాయి. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటాయి, ఎకనామికల్ రెవెన్యూ జనరేషన్ ఉంటాయి. అన్నగారు ఇదే చేస్తుంటారా? ఇదే డిస్టర్బెన్స్. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగితే దానికి ముందే మేము కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇస్తామనేది కదా వీళ్ళ డిక్లరేషన్. ఇప్పుడు ఈ సంవత్సరం మేము కూడా టైం ఇస్తాం మేడం, మాకేం ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నెక్స్ట్ ఇయర్ పోతున్నాయా? ఇప్పుడు రావట్లేదా? స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు రావట్లేదా? అది చెప్పండి. గవర్నమెంట్ వస్తాయనే చెప్తుంది కదా అనఫిషియల్ గా. మరి వస్తున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయమని, ఇప్పుడు దానికి ముందే చేస్తామని తర్వాత చెయ్యమని తప్పే ఎట్లా అవుతుంది? వాళ్ళు చేస్తామనటం తప్పు కాదు, మీరు చేయమని అడగటం తప్పు కాదు. మరి ఇంకా ఎందుకు నగేష్ కు బాధ అవుతుంది? అదే సత్యం గారు,
చెప్పండి. నాదో క్వశ్చన్ అండి. ఇప్పుడు Hmm. రిజర్వేషన్ అనేది మీరు అన్నట్టు రేషనల్ గా 100% అది రిజల్ట్ ప్రొడ్యూస్ చేయట్లేదు అంటున్నారు. ఓసీలో కూడా హైయెస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళకి ఆస్పైరింగ్ జాబ్ రావట్లేదు, కానీ బీసీలో ఎస్సీలో మార్కులు తక్కువ వచ్చినా వాళ్ళకు ఆస్పైరింగ్ జాబ్స్ వచ్చేస్తున్నాయి అంటున్నారు మీరు. దాంట్లో మనం సోషల్ జస్టిస్ చేస్తున్నామేమో, దానికి మనం నెగిటివ్ అనలేం కదా అన్నది నా క్వశ్చన్. మీరేమంటారు? సౌండ్ గరగర సౌండ్ వస్తుంది, మళ్ళీ అడగండి. మంచి క్వశ్చన్. ఇప్పుడు మీరు ఏమన్నారు అంటే ఇంతకుముందు మైక్ సరిగా ఉందో లేదు నాది. ఇప్పుడు ఓసీ క్యాండిడేట్లో అంటే ఓపెన్ కేటగిరీలో లెస్సే ఒక 90% స్కోర్ చేసిన అతనికి రాని జాబు 70% బీసీ సమాజంలో, 50% ఎస్సీ ఎస్టీ సమాజంలో స్కోర్ చేసిన మనిషికి వస్తుంది అంటున్నారు. కానీ నన్ను అడిగితే దానికి పాజిటివ్ ఎఫెక్ట్ ఏనేమో, సోషల్ ఇంజనీరింగ్, సోషల్ జస్టిఫికేషన్ చేస్తున్నామేమో, దాంట్లో నెగిటివిటీ చూడాల్సిన అవసరం లేదేమో అనేది నా అబ్జర్వేషన్. మీరేమంటారు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే పర్ఫెక్షన్ అనేది మార్కుల్లో లేదు. ఇప్పుడు చాలా మంది ప్రాక్టీస్కి వచ్చే వరకల్లా చాలా ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు, అసలు టచ్ చేయరు. కాబట్టి అది ప్రాక్టీస్లో రావాల్సిందే తప్ప ఆ పర్ఫెక్షను మార్కులతో వచ్చేటువంటిది ఒక వన్ ఆఫ్ ది ఇండికేషన్ అంతే. డిఫరెంట్ ఇండికేటర్స్ ఉంటాయి, అందులో ఒకటి. ఎక్కువ మార్కులు వస్తే ఎక్కువ ఎఫిషియెంట్ అనేది ప్రాక్టీస్కి వచ్చే వరకల్లా డిఫరెంట్ లెవెల్స్లో పెరుగుతాయి. ఇవాళ గొప్ప గొప్ప మేధావులు పీజీలో 50% వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది, నేషనల్ లెవెల్ ఫిగర్స్. ఆ తర్వాత చేసినటువంటి వాళ్ళ రీసెర్చ్ ఓరియంటేషన్ తోటి, వాళ్ళ కమిట్మెంట్ తోటి ఎదిగిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఒకసారి 10th వచ్చినటువంటి మార్కులతోటి డిగ్రీలు ఉండడు. నా ఎక్స్పీరియన్స్లో 10th 3rd క్లాస్ వచ్చిన వాడు ఎంఏలో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది మెరిట్ అనేది పర్మనెంట్ హైపోథిసిస్ కాదు, మారుతూ ఉంటుంది. ఇది మనం గమనంలో తీసుకోవాలి. తర్వాత రెండవది, ఇవాళ ఇది రిజర్వేషన్లు నెగిటివ్గా అమలు చేయడానికి ఇవాళ గ్రూప్ 1 చూడండి, జడ్జిమెంట్ కూడా అట్టే ఇచ్చింది. తక్కువ మార్కులు రేపు గ్రూప్ 1 అనౌన్స్ చేయనియండి, ఎన్ని మార్కులకు ఎవరు వస్తారో చూడండి. ఓసీలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు డిప్యూటీ కలెక్టర్ అవుతాడు, బీసీలో ఎక్కువ మార్కులు వచ్చినవాడు ఎండీ అవుతాడు. చూడండి మీరు, దానికి అనుగుణంగానే తీర్పులు వచ్చినాయి. మీరు చూడండి, అది ప్రాక్టీస్ దీని మీదనే కొట్లాట అయింది సుప్రీంకోర్టు, హైకోర్టులో. కాబట్టి నేను అనేది ఏంటంటే, అసలు లేని రిజర్వేషన్స్ కోసం కొట్లాడుతున్నాం మనం. అసలు రిజర్వేషన్లు నిర్వీర్యం అయిపోయినాయి, ప్రైవేటీకరణతోటి రిజర్వేషన్స్ నిర్వీర్యం అవుతున్నాయి. కాబట్టి రెండు అంటే 2 ఫోల్డ్స్లో స్ట్రగుల్ చేయాలి. ఒకటి రిజర్వేషన్స్ మీద స్ట్రగుల్ చేయాలి, ఒకటి ప్రైవేటీకరణ మీద స్ట్రగుల్ చేయాలి. లేదు ప్రైవేటీకరణ ఇప్పుడున్న గ్లోబలైజేషన్ సిచ్యువేషన్లో ప్రైవేటీకరణ అడ్డుకోలేమంటే ప్రైవేటీకరణలో కూడా, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్స్ పెట్టాలని కొట్లాడాలి. ఇది రాజకీయ పార్టీలకున్న నిజాయితీ. అది లేకుండా లేని రిజర్వేషన్స్ కోసం కొట్లాడి సమాజాన్ని మాదిగలను మాలను చీల్చి, బీసీలను చీల్చి ఇది పాపం గడుపుకోవడానికి పనికొస్తుంది. కాబట్టి సత్యం గారు కొంచెం ఎన్హాన్స్ చేద్దాం, మీ స్టేట్మెంట్నే కొంచెం ఎన్హాన్స్ చేద్దాము. నేను కాంట్రిబ్యూషన్ చేస్తాను. 2 ఫోల్డ్గా కాదు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్లోనే మనం ఫైట్ చేద్దాం అన్నట్టు కాదు, 3rd ఫోల్డ్ ఒకటి చేసుకుందాం మనం. అది స్కిల్ ఎన్హాన్స్మెంట్, అంటే హ్యూమన్ రిసోర్స్మెంట్ డెవలప్మెంట్ కింద. ఎందుకంటే తక్కువ మార్కుల నుంచి ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఓ హ్యూమన్ రిసోర్స్ని ఎండీగా అయిన తర్వాత మనం స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేసుకుంటే, మీరు అన్నారు చూడండి ఇందాక, మెరిట్ అనేది హైపోథెసిస్, టైమ్లీ ఇట్ కెన్ చేంజ్ అన్నట్టు. సో ఈ హ్యూమన్ రిసోర్స్ ఎండీగా రిక్రూట్ అయిన తర్వాత ఆ లెవెల్ ఆఫ్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడం, అంటే ఆయనకి ఇన్పుట్గా మనం ఎక్స్పర్టైజ్గా తీర్చిదిద్దుకోవచ్చు. సో 3 ఫోల్డెడ్గా మనం పని చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి స్కిల్, ఫస్ట్ పబ్లిక్, నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ ప్రైవేట్. ఓకే, ఈ మూడిట్లో ఈ గవర్నమెంట్ ఉందిగా అండి, ప్రైవేట్ ప్రైవేట్ ఇన్వెస్టర్ని వెల్కమ్ చెప్తుంది స్కిల్ డెవలప్మెంట్ కోసం. ఇక్కడ ఓ స్కిల్ యూనివర్సిటీ అన్న కొత్త కాన్సెప్ట్ ఈ రాష్ట్ర గవర్నమెంట్ ప్రపోజించింది. అంటే వీఆర్ వర్కింగ్ గుడ్ ఎనఫ్, రైట్? ఇంకా చాలా చేయాలి. నాగేష్ గారు, ఇక్కడే ఒక పాయింట్ ఏదో నేను ఆర్గ్యుమెంట్ కోసం చెప్పట్లేదు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ నేషనల్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ వరకు తీసుకొచ్చారు. కలెక్టర్ ఆఫీసులో హ్యూమన్ డెవలప్మెంట్ యూనిట్ ఉంది, ఆ తర్వాత స్టేట్ ఉంది, ఆ తర్వాత సెంట్రల్ ఉంది. ఉద్యోగస్తులకు ఈ విధంగా గత 25 ఏళ్లుగా, ముఖ్యంగా 2001 నుంచి 25 ఏళ్లుగా ట్రైనింగ్ ఇస్తున్నారు. దాని నుంచి వచ్చినటువంటి స్కిల్స్ కానీ, దాని నుంచి వచ్చినటువంటి కమిట్మెంట్ కానీ 10% మాత్రమే ఉన్నారు. 90%కి ఇప్పటికీ ఆ కమిట్మెంట్ రాలేదు. రెండవది, అది క్యాస్ట్ని బట్టి రావట్లే, మెరిట్ని బట్టి రావట్లే, సిన్సియారిటీని బట్టి వస్తుంది. రేపు మూడవది, మీరన్నట్టుగా స్కిల్ యూనివర్సిటీ ద్వారా మనం ట్రైనింగ్ ఇచ్చి స్కిల్స్ తక్కువ వచ్చినటువంటి వాళ్ళకని అంటే, రేపు స్కిల్ ఇది కాదు, ఏ యూనివర్సిటీ ఏది పెట్టినా మెరిట్ ప్రకారం అప్లై చేసుకోండి అంటారు. చివరికి మళ్ళీ మెరిట్ ప్రకారం అప్లై చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవాళ దాన్ని జనరలైజ్ చేయాల్సిందే తప్ప పర్టికులరైజ్ చేస్తే మళ్ళీ ఈ క్లాసెస్
బయటనే ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవాళ స్కిల్ యూనివర్సిటీ పెడితే ఒకేసారి సమాజాన్ని మొత్తం ఎడ్యుకేట్ చేయలేం, సమాజాన్ని మొత్తాన్ని స్కిల్స్ నేర్పలేం. ప్రాసెస్ ఇన్ ది ప్రాసెస్ Yes. అది కంటిన్యూ కావాలి. ఇవాళ Continuous మనం నాకు process. 25 నేను కొన్ని లెక్చర్స్ ఇచ్చా, డిస్ట్రిక్ట్ లెవెల్ హ్యూమన్ రిసోర్స్ దాంట్లో ఇచ్చా, స్టేట్ లెవెల్లో ఇచ్చారు, Right. స్టేట్ అపార్ట్లో నేను 3 months లెక్చర్స్ ఇచ్చా. నేను అబ్జర్వ్ చేశా, ఎండిఓలు, ఎంఆర్ఓలు, ఇంజనీర్స్, ఆల్ టైప్ ఆఫ్ ఎంప్లాయీస్ని అబ్జర్వ్ చేశా లెక్చర్స్ ఇచ్చి. ఒక్క 10% మార్పు వస్తుంది, 90% రావట్లే. నాట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్యాస్ట్, నాట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్, ఆన్ ది బేసిస్ ఆఫ్ సిన్సియారిటీ ఓన్లీ దే ఆర్ కమిటింగ్. అందుకని చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి వాటికి కూడా, అది మనం గమనంలో తీసుకోవాలి. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, చెప్పండి మేడం. ఫైనల్ గా చెప్పండి, బీసీలకు రాజ్యాధికారంపై బీఆర్ఎస్ వైఖరి ఏంటండి? మేడం, బీసీలకు రాజ్యాధికారం రావాలనే విషయంలో ఎవరు కానీ వ్యతిరేకంగా మాట్లాడడము జరగదు మేడం. ఎందుకనంటే మేమెంతో మాకంత అనే డిమాండ్ ఇది చాలా కాలం నుంచి జరుగుతుంది మేడం. ఈ సమాజంలో అది ఎస్సీల పర్సంటేజ్ ఎంత, బీసీల పర్సంటేజ్ ఎంత, ఎస్టీల పర్సంటేజ్ ఎంత, ఎవరి పర్సంటేజ్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాధికారంలో సమభాగం కావాలనేది ప్రతి ఒక్కళ్ళం కోరుకునేది మేడం, ప్రతి ఒక్కళ్ళం కోరుకునేది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అమలు చేయడానికి రేపు రాబోయే రోజులలో ఎటువంటి చేంజెస్ వచ్చినా దాన్ని అంగీకరించడానికి, స్వీకరించడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుంటది. రైట్. రైట్. సత్యం గారు, Yes. నిజంగా చెప్పండి, 42% బీసీ రిజర్వేషన్ అనేది ఇది పాసిబులేనా చెప్పి కంక్లూడ్ చేశారా? ఇది ఇప్పుడు శాసనసభకు, పార్లమెంటుకు వేరేగా చూస్తున్నారు, స్థానిక సంస్థలకు వేరేగా చూస్తున్నారు. గతంలో 34% తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చినప్పుడు క్యాన్సిల్ చేయలేదు. కాబట్టి మేబీ పాసిబుల్ 42%. ఆ రాజకీయ పార్టీలు అన్ని అనుకుంటే ఇక్కడ చట్టం చేస్తే పార్లమెంటుకు పోతే, ఇవాళ ఎవరైతే పోరాడుతారో ఆ పార్టీలోనే పార్లమెంట్ కూడా సపోర్ట్ చేస్తే, మోడీని కూడా ఎందుకు కన్విన్స్ చేయకూడదు? ఫ్రెండ్లీ పార్టీలు కన్విన్స్ చేసి దీన్ని అప్రూవ్ చేస్తే అది నేషనల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ బీసీ ఎంపవర్మెంట్కి ఉపయోగపడుతుంది. Right. అది బీసీ ఆస్పెక్ట్లో చూడాల్సిన పని లేదు. సగ సమాజం ఆ ఎంపవర్మెంట్లోకి వచ్చేస్తే అది మెరిటోరియస్ సొసైటీగా తీర్చిదిద్దబడేటువంటి అవకాశం ఉంది. రైట్. ఇవాళ డిబేట్లో జాయిన్ అయినారు డాక్టర్ అంతే సత్యం గారు, పొలిటికల్ అనలిస్ట్, నగేష్ గారు, ఏఐసిసి లీడర్, గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ లీడర్. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ ఇన్సైట్స్. That's all for today's midday debate. Stay tuned to Swatantra.